ఇంచు కూడా కబ్జా చేయలేదు. అలా చేసుంటే తానే దగ్గరుండి కూల్చేసేవాడిని. ఇది నాగార్జున ఎన్ కన్వెన్షన్ కూల్చివేత సందర్భంగా ఇచ్చిన స్టేట్మెంట్. మరి చెరువు భూమి ఆక్రమణకు గురి కాకపోతే హైడ్రా ఎందుకు ఎన్ కన్వెన్షన్ ను కూల్చివేసింది? ఇదే ప్రశ్న అందరినీ ఆలోచింపచేస్తుంది. వాస్తవానికి ఈ ఇష్యూ ఇప్పటిది కాదు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు నుంచి కొనసాగుతూనే ఉంది. రాష్ట్ర ఏర్పాటు తర్వాత హైదరాబాద్ కేంద్రంగా ఉన్న ఉమ్మడి హైకోర్టు ఎన్ కన్వెన్షన్ పై చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. కానీ అప్పటి ప్రభుత్వం ఆ దిశగా చర్యలు మాత్రం తీసుకోలేదు. ఇక ఇది పొలిటికల్. ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. ఇప్పుడు మీకు ఒక వీడియో చూపిస్తాం. ఆ వీడియో ఒకటికి 2 సార్లు చూశాక మీరే డిసైడ్ అవుతారు. తర్వాత ఇష్యూస్ అలా ఉంటుంది కదా. అన్నాడు కదా. తర్వాత ఇష్యూస్ అలా ఉంటుంది కదా. ఇది ఎన్ కన్వెన్షన్. సో మరి ఇది కబ్జా అయిన ల్యాండో మరి గంగల మునిగిన పావురం అయిండో ఏందో కానీ ఇది మన ఎన్ కన్వెన్షన్ వ్యూ అన్నట్టు. ఇది లేకు. మరి ఇది ఏ ప్రకారంగా మనకు కరెక్ట్ ల్యాండో కబ్జా ల్యాండో మీ ఊహకే వదిలేస్తున్నా. 2014 నాగార్జున ఒక కబ్జా కోరు అని అన్నాడు కదా. తర్వాత ఇష్యూస్ అలా ఉంటుంది కదా. ఇది ఎన్ కన్వెన్షన్. సో మరి ఇది చూసారుగా, ఎన్ కన్వెన్షన్ ప్రహరీ కూడా చెరువు నీళ్లు తాకుతూనే ఉన్నాయి. మరి ఆ గోడ చెరువు వద్దకు వెళ్ళిందా, లేక చెరువే వాల్ వద్దకు వచ్చిందా? అంతేకాదు, చెరువులోని చెత్తను కూడా డంప్ చేస్తున్నారు. ఈ వీడియోలో సరిగ్గా చూస్తే అది కూడా కనిపిస్తుంది. ఇదే క్వశ్చన్ ను నాగార్జునకు సంధించారు కాంగ్రెస్ ఓవర్సీస్ నాయకులు సందీప్. ఇంత క్లియర్ గా తెలుస్తున్నప్పటికీ కింగ్ నాగార్జున ఎందుకు ఇంకా బుకాయిస్తున్నారు అనే ప్రశ్నలు కామన్ పబ్లిక్ కు విసురుతున్నారు. అంటే అన్నీ తెలిసే ఎన్ కన్వెన్షన్ ను నిర్మించారని పిచ్చి క్లారిటీగా తెలుస్తుంది. అందుకే హైడ్రా చర్యలు తీసుకుందని ప్రజలు మాట్లాడుకుంటున్నారు. ఇక్కడ అసలు ట్విస్ట్ ఏంటంటే నాగార్జున స్టే ఆర్డర్ ఉందని చెబుతున్నారు. మరి హైడ్రా అధికారులు మాత్రం ఎలాంటి స్టే ఆర్డర్ ఇంతకు ముందు లేదంటున్నారు. అంటే ప్రభుత్వానికి తెలియకుండానే నాగార్జున ఏమైనా ఆర్డర్లు తెచ్చుకున్నారా, లేకపోతే ఎవరు అడుగుతారని లేదని ఉన్నట్టు చెప్పారా అనే డౌట్స్ కూడా రేజ్ అవుతున్నాయి.